ఏది చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు. నేనే చూపించా, నేనే ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త 3 ఏళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది. అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్లో ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు. 2 పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ డిపాజిట్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు. 2 పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన్న సాగర్ కొండపోతే నిన్నుంటుంది, కింద భువనగిరి ఆలేరులా మూసి నీళ్ళు, బోరైతే మూసి వాదన, మంచినీళ్ళు లేవు. అంటే మా తెలంగాణ కాదా భువనగిరి ఆలేరు? ఆడ డిపాజిట్ రాదు. ఆడ అయిలే 50,000తో గెలుచుడన్నా 50,000కు 130 ఓట్లు తక్కువ వచ్చినాయి. 5 ఏళ్ల కింద చెప్పిన ఆ మాట నేను. అందుకనే చెప్తున్నా, ఇవాళ జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. కేసీఆర్ త్వరలో వస్తుంది, పులి లేచిందాను. పులి లేదు, పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూల చదువుకొని స్పెషల్ ఫైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? ఈ ప్రెస్ వాళ్ళు అడగాలి వాళ్ళని పోయి. ఇంకా స్పెషల్ ఫైట్ ఉంది. ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా, బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా. ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుందామని. మాజీ ముఖ్యమంత్రి అంటే లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడోసారి రాత్రి కూడా టక్మని లేచిపోతాను ఫ్యామిలీ. ఇక దుబాయ్కి పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మేడిగడ్డ అన్నారం పోయింది, ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది, అన్నారం పోయింది. ఎంత అన్యాయం అంటే మన ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్డీఓ క్యాడర్, ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెట్ 1000 కోట్లకు దొరికింది ఒక ఆర్డీఓ క్యాడర్. అంటే ఇక ధరణి పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే, వాళ్ళ కొడుకు ఇరిగేషన్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు. యానిమల్ హస్బెండరీ చేపలు బోర్లేమో తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక మా గుళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి. పనికిరాని పోటీలో 10 మంది మంత్రులను పెట్టుకున్నాడు. పైసలు వచ్చే పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, దోసుకున్నాడు. కూడా హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర 1000 కోట్లు ఆకు దొరుకుతుందా? ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి, 5,000 ఎకరాలు ఉంది ఆయన భూమి. మొత్తం దోసుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నావు. వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది.